ఈరోజు మీరు వినబోయే ఈ జ్యోతిష్యవాణి మీ జీవితంలోని ఒక కీలక మలుపును మీకు ముందే చూపించబోతోంది. ఈ మాటలు వింటున్న క్షణం నుంచి మీ ఆలోచనల దిశే మారిపోతుంది అని మనసులోనే అనిపించేలా చేసే శక్తి ఈరోజు కళాల్లో దాగి ఉంది. నమస్కారం ప్రియమైన వారందరికీ, మీ హృదయాలకు దగ్గరగా మాట్లాడే తెలుగు జ్యోతిష్య వాణి నుంచి మీకు ప్రేమతో ఇచ్చే ఆశీర్వాదమే ఈరోజు రాశి ఫలాల రూపంలో మీ ముందుకు వస్తోంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 12 రాశుల జీవన స్పందన గురించి. ప్రతి రాశికి ఈరోజు గ్రహాల కదలికలు ఎలా అనుభూతులుగా మారబోతున్నాయో సున్నితంగా మీకు తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తాను. ఇది 2025 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం ప్రభావంతో కలిసి చంద్రుడు తన గమనాన్ని మార్చుకుంటూ మన మనసులపై ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తున్న రోజు. అందుకే ఈరోజు భావోద్వేగాలు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ కూడా లోతుగా పనిచేస్తాయి. మేషరాశివారికి ఈరోజు ఉదయం నుంచే ఒక రకమైన తొందర, ఏదో సాధించాలి అన్న తపన కనిపిస్తుంది. గ్రహాల ప్రోత్సాహంతో మీలో దాగి ఉన్న ధైర్యం బయటకు వస్తుంది. ఇంట్లో మాటల విషయంలో కాస్త సంయమనం అవసరమైనా ప్రేమ విషయంలో మీరు చేసే చిన్న ప్రయత్నం పెద్ద ఆనందంగా మారుతుంది. ఉద్యోగంలో మీకు వచ్చిన ఒక చిన్న బాధ్యత భవిష్యత్తులో పెద్ద గుర్తింపుకు బీజం వేస్తుంది. డబ్బు విషయంలో ఖర్చు ముందు ఆలోచన వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని కాదు, మనసును ముందుగా విశ్రాంతిలో పెట్టాలి. ఈరోజు మీకు కనిపించకుండా వచ్చే అదృష్టం ఒక పరిచయం రూపంలో వస్తుంది. హనుమంతుడిని మనసులో తలుచుకుంటే ధైర్యం మరింత పెరుగుతుంది. ఎరుపు రంగు మీకు శక్తినిస్తుంది. శుభ సంఖ్య 9. ఉదయం 8 గంటల సమయం మీకు అనుకూలం. వృషభరాశివారికి ఈరోజు స్థిరత్వం ప్రధానంగా కనిపిస్తుంది. మీరు అనుకున్న పనులు నెమ్మదిగా అయినా ఖచ్చితంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు గురించి ఆలోచించే సంభాషణలు జరుపుతారు. ఉద్యోగంలో మీ సహనం మీకు బలం అవుతుంది. వ్యాపారంలో చిన్న లాభం మనసుకు ధైర్యం ఇస్తుంది. డబ్బు విషయంలో అవసరంలేని ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్యంలో గొంతు లేదా మెడ భాగంపై జాగ్రత్త అవసరం. మహిళలకు ఈరోజు ఇంటి విషయంలో ఒక మంచి వార్త అందుతుంది. మహాలక్ష్మిని పూజిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తెలుపు రంగు శుభం. శుభ సంఖ్య 6. మధ్యాహ్నం 12 గంటల సమయం మీకు అనుకూలం. మిథున రాశివారికి ఈరోజు ఆలోచనలు వేగంగా పరుగులు తీస్తాయి. ఒకేసారి చాలా పనులు చేయాలనే భావన ఉంటుంది. ప్రేమలో చిన్న అపార్థం వచ్చినా మాటలతో పరిష్కరించగలరు. కుటుంబంలో సోదరుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త ఆలోచనకు ప్రశంస వస్తుంది. డబ్బు విషయంలో రావాల్సిన డబ్బు ఆలస్యమైనా నిరాశ అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రపై శ్రద్ధ పెట్టాలి. ఈరోజు కనిపించకుండా వచ్చే అదృష్టం ఒక సందేశం రూపంలో వస్తుంది. శ్రీకృష్ణుని తలుచుకుంటే మనసు తేలిక అవుతుంది. ఆకుపచ్చ రంగు శుభం. శుభ సంఖ్య 5. సాయంత్రం 5 గంటలు అనుకూలం. కర్కాటక రాశివారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చంద్ర ప్రభావంతో గత జ్ఞాపకాలు మనసులో మెదులుతాయి. కుటుంబంలో తల్లిమాట మీకు దారి చూపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగ అనుబంధం మరింత పెరుగుతుంది. ఉద్యోగంలో మీ కృషి నిశ్శబ్దంగా గుర్తించబడుతుంది. డబ్బు విషయంలో పొదుపు ఆలోచన బలపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. ఈరోజు చిన్న అదృష్టం ఒక ఆహ్వానం రూపంలో వస్తుంది. శివుణ్ణి మనసులో తలుచుకుంటే మనసు స్థిరంగా ఉంటుంది. వెండి రంగు శుభం. శుభ సంఖ్య 2. ఉదయం 10 గంటలు అనుకూలం. సింహరాశివారికి ఈరోజు మీలో నాయకత్వ గుణం వెలుగులోకి వస్తుంది. ప్రేమలో భాగస్వామితో గడిపే క్షణాలు మనసుకు తృప్తినిస్తాయి. కుటుంబంలో పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మీరు పెట్టిన కృషి ఫలితంగా ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆలోచించి అడుగువేస్తే లాభం ఉంటుంది. డబ్బు స్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కోపాన్ని తగ్గించుకోవాలి. ఈరోజు కనిపించకుండా వచ్చే అదృష్టం ఉద్యోగ సూచన రూపంలో వస్తుంది. శ్రీరాముడిని పూజిస్తే ధైర్యం పెరుగుతుంది. బూడిద రంగు శుభం. శుభ సంఖ్య 3. మధ్యాహ్నం 2 గంటలు అనుకూలం. కన్య రాశివారికి ఈరోజు వివరాలపై దృష్టి ఎక్కువగా ఉంటుంది.
చిన్న విషయమే పెద్ద ఫలితం ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఒక నిర్ణయం తీసుకునే దశకు వస్తారు. కుటుంబంలో మీ సలహా విలువైనదిగా మారుతుంది. ఉద్యోగంలో మార్పు ఆలోచన వచ్చినా తొందర అవసరం లేదు. డబ్బు విషయంలో అప్పులు తీర్చే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే కడుపు విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు అదృష్టం కొత్త పరిచయం రూపంలో వస్తుంది. లక్ష్మీదేవిని పూజిస్తే స్థిరత్వం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు శుభం. శుభ సంఖ్య 5. ఉదయం 9 గంటలు అనుకూలం. తులరాశివారికి ఈరోజు సమతుల్యత ముఖ్యంగా కనిపిస్తుంది. మాటల్లో మృదుత్వం మీకు బలం అవుతుంది. ప్రేమలో భాగస్వామితో స్పష్టత వస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. డబ్బు విషయంలో కొత్త మార్గం కనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే నడక అలవాటు చేసుకోవాలి. మహిళలకు ఈరోజు మంచి వార్త అందుతుంది. కాళికామాతను తలుచుకుంటే ధైర్యం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు శుభం. శుభ సంఖ్య 7. సాయంత్రం 6 గంటలు అనుకూలం. వృశ్చిక రాశివారికి ఈరోజు అంతర్ముఖంగా ఆలోచించే సమయం. ప్రేమలో ఉన్నవారికి అనుబంధం మరింత లోతుగా మారుతుంది. కుటుంబంలో ఒక విషయం మీ బాధ్యతగా మారుతుంది. ఉద్యోగంలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. డబ్బు విషయంలో ఖర్చు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఒత్తిడిని తగ్గించాలి. ఈరోజు అదృష్టం కొత్త ఆలోచన రూపంలో వస్తుంది. కాళికాదేవిని పూజిస్తే మనసు స్థిరంగా ఉంటుంది. నీలం రంగు శుభం. శుభ సంఖ్య 7. ఉదయం 7 గంటలు అనుకూలం. ధనుస్సు రాశివారికి ఈరోజు ప్రయాణ ఆలోచనలు లేదా కొత్త ప్రణాళికలు మనసులో మెదులుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఆనందకరమైన సంభాషణలు జరుగుతాయి. కుటుంబంలో మిత్రుల్లాంటి అనుబంధం కనిపిస్తుంది. ఉద్యోగంలో అవకాశాలు మీవైపు వస్తాయి. డబ్బు విషయంలో ఖర్చు ముందు ఆలోచన అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం మానేయకూడదు. శ్రీమహావిష్ణువును పూజిస్తే మార్గం స్పష్టమవుతుంది. నీలం రంగు శుభం. శుభ సంఖ్య 7. మధ్యాహ్నం 3 గంటలు అనుకూలం. మకర రాశివారికి ఈరోజు బాధ్యతలు పెరిగినట్టు అనిపించినా వాటిలోనే గౌరవం దాగి ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు గురించి స్పష్టత పొందుతారు. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు బలం అవుతుంది. ఉద్యోగంలో మీ కృషికి ఫలితం కనిపిస్తుంది. డబ్బు విషయంలో కొత్త ఆలోచన లాభం ఇస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే విశ్రాంతి అవసరం. దుర్గామాతను పూజిస్తే శక్తి పెరుగుతుంది. నీలం రంగు శుభం. శుభ సంఖ్య 7. ఉదయం 6 గంటలు అనుకూలం. కుంభరాశివారికి ఈరోజు కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు కనిపిస్తాయి. ప్రేమలో ఉన్నవారు కలిసి సమయం గడపడం ద్వారా అనుబంధాన్ని పెంచుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సవాలు వచ్చినా మీరు పరిష్కారం కనుగొంటారు. డబ్బు విషయంలో ప్రణాళిక అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం మేలు చేస్తుంది. దుర్గాదేవిని తలుచుకుంటే మనసు ధైర్యంగా ఉంటుంది. నీలం రంగు శుభం. శుభ సంఖ్య 7. సాయంత్రం 4 గంటలు అనుకూలం. మీనం రాశివారికి ఈరోజు సృజనాత్మకత పెరుగుతుంది. ప్రేమలో చిన్న అపార్థం వచ్చినా మాటలతో పరిష్కరించవచ్చు. కుటుంబంలో సహనం అవసరం. ఉద్యోగంలో మీ కృషి గుర్తింపు పొందుతుంది. డబ్బు విషయంలో భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత అవసరం. సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానం పెరుగుతుంది. పసుపు రంగు శుభం. శుభ సంఖ్య 3. ఉదయం 11 గంటలు అనుకూలం. ఈరోజు మీకు ఏ రాశి అయినా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. గ్రహాలు దారి చూపిస్తాయి కాని అడుగు వేయాల్సింది మీరు. మీ నమ్మకం మీకు అతిపెద్ద శక్తి. జీవితంలో వచ్చే ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం అని నమ్ముతూ ముందుకు సాగితే తప్పకుండా మీ గమ్యం చేరుకుంటారు. ఇలాంటి మీ మనసుకు మార్గదర్శకంగా ఉండే జ్యోతిష్యవాణిని ప్రతిరోజు వినాలంటే తెలుగు జ్యోతిష్యవాణిని మీ హృదయంలో స్థానం ఇవ్వండి. ఈ మాటలు మీకు ఆశీర్వాదంగా మారాలని కోరుకుంటూ మీ జీవితానికి వెలుగు నింపే మార్గంలో మళ్ళీ కలుద్దాం.